చెప్పండి. మన చంద్రబాబు గారిని కిరణ్ కుమార్ రెడ్డి గారిని పక్కన పెట్టుకుని ఆయన ఇట్లా మాట్లాడతాడేంటి, రాయలసీమ నుంచి ఎవరేం చేయలేదంటాడు, అట్లాగే మరి అసలు ఏపీలో మాఫియా అంటాడు. ఏంది ప్రైమ్ మినిస్టర్ గారు అంతకుముందు 5 ఏళ్ల క్రితం వాళ్ళిద్దరు బూతులు తిట్టుకున్నారు, ఇప్పుడు వచ్చేమో వైసీపీ ప్రభుత్వాన్ని అంటున్నాడు. ఒకే ఒక్క మంచి పని ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ గారు చేస్తున్నది జగన్ గారి పేరు చెప్పకుండా ఓవరాల్ గా ఏదో తిట్టుకుంటా పోతున్నాడు. అయినప్పటికి కూడా ఆయన మాట్లాడుతున్న డబుల్ గేమ్ గా ఉందా లేదా, డబుల్ ఇంజనీరింగ్ సర్కార్ సంగతి దేవుడు కానీ ప్రైమ్ మినిస్టర్ కూడా ఇలా డబుల్ టాక్ డబుల్ గేమ్ ఆడతారా, 2 నాలుకల ధోరణితో వ్యవహరిస్తారా అన్నది ప్రశ్న. అంటే ఈ రోజు కొమ్మనేని గారు ఆయన ప్రధానమంత్రి హోదాలో మాట్లాడట్లేదు. మనం నోట్ చేయాల్సిన పాయింట్, బీజేపీ నాయకుడిగా మాట్లాడుతున్నాం. ప్రధానమంత్రిగా వచ్చినప్పుడు ప్రధానమంత్రి హోదాలో ఇక్కడ ముఖ్యమంత్రి గారిని అనేక సందర్భాల్లో కొనియాడారు ఇదే ప్రధానమంత్రి మోడీ గారు. కోవిడ్ సమయంలో సచివాలయ వ్యవస్థ అద్భుతం, వాలంటీర్ వ్యవస్థ అద్భుతం, మిగిలిన రాష్ట్రాలు దీన్ని చూసి ఫాలో అవ్వండి, వీలైతే మీ రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ చేయమని చెప్పి స్వయాన ప్రధానమంత్రి చెప్పినటువంటి సందర్భం. అనేక రాష్ట్రాలు అంటే భారతదేశంలో ఉన్న అనేక రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్కి వచ్చి రైతు భరోసా కేంద్రాలను అధ్యయనం చేసి వెళ్ళింది. రైతు భరోసా కేంద్రాలను మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ చేయమని మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సూచించింది. ఈవెన్ ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి విజిట్ చేసి రైతు భరోసా కేంద్రాలని ఉత్తరప్రదేశ్ లో కూడా పెట్టాలన్న ప్రపోజల్కి వాళ్ళు వెళ్ళినటువంటి సందర్భం. అట్లానే విశాఖపట్నం వచ్చినప్పుడు సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ గారే ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా అభివృద్ధి చెందుతుందని చెప్పాడు. సంవత్సరం కూడా కాలేదు, విశాఖపట్నంలో దాదాపుగా లక్షల మందితో జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ అక్కడ కండక్ట్ చేసినప్పుడు, ఏదైతే పరిశ్రమలకు సంబంధించినటువంటి ఓపెనింగ్ వాటికి వచ్చినప్పుడు సందర్భంలో ఆయనే చెప్పారు ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది, విశాఖపట్నం చాలా గొప్ప నగరంగా తీర్చిదిద్దబోతా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాగా పనిచేస్తుందని ప్రధానమంత్రి హోదాలో చెప్తాడు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకోగానే ఫస్ట్ రాజకీయ పార్టీ నాయకుడు అయిపోయి అక్కడ అది కూలిపోయింది, ఇక్కడ ఇది కూలిపోయింది అంటే నాకు ఆశ్చర్యం వేసింది సార్. అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయిందని అంటే నువ్వే గుజరాత్ లో 7 సార్లు కదా మీరు అధికారంలో ఉంది, నువ్వు ప్రధానమంత్రిగా మీరే ఉన్నారు కదా, ఈ రోజు గుజరాత్ లో కూడా మీ ప్రభుత్వం ఉంది కదా. గుజరాత్ లోని మోర్బీ పట్నంలో కేబుల్ బ్రిడ్జ్, మచ్చు నదిపై కేబుల్ బ్రిడ్జ్ కూలి 141 మంది చనిపోయారు సార్ 2022లో. మరి దానికి నైతిక బాధ్యత ఎవరు వహించాలి? ఎక్కడైనా ప్రమాదాలు జరుగుతాయి, దాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూపించి వరదలు వచ్చినప్పుడు కొట్టుకుపోతేనో, మరి ఇప్పుడు ఈ బ్రిడ్జ్ వరదల్లో కొట్టుకుపోయింది కాదు, ఏదైతే మీరు మచ్చు నదిపై నిర్మించిన ఆ కేబుల్ బ్రిడ్జ్ 141 మంది చనిపోయారు. అది కూడా మీ బీజేపీ ఎంపీకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, మీ ఎంపీ మోహన్ భాయ్ కళ్యాణ్ జీ కుందారియా కుటుంబంలో 12 మంది చనిపోయారు సార్, మీ బీజేపీ ఎంపీ కుటుంబంలో. మరి మీ రాష్ట్రంలో జరిగిందే కదా, మరి వీటికి ఎవరు బాధ్యత వహిస్తారు? 2 రాయలసీమ గురించి పక్కన కిరణ్ కుమార్ రెడ్డి అసమర్థుడని చెప్పి మళ్ళీ ఆయన ఓటు వేయమంటావు, అక్కడికి వచ్చి పక్కన చంద్రబాబు నాయుడు అసమర్థుడు అని చెప్పి ఆయన ముఖ్యమంత్రి చేయాలంటావు. అంటే వాళ్ళతో అంటే నాకు చంద్రబాబు నాయుడు గుర్తొస్తుంది సార్, మోడీ గారు జరగానే ఒకరితో వాళ్ళు సామరస్యం చెప్తే వాళ్ళు అవుతారు వీళ్ళు అవుతారని చంద్రబాబు జరగగానే మోడీ గారిలో చంద్రబాబు ఆలోచించేసినట్టున్నాడు. ఎందుకంటే మాట్లాడుతా ఉన్నాడు, చంద్రబాబు కూడా అట్టానే మాట్లాడతాడు. సో ఇవన్నీ చూస్తే అట్లా కనపడుతుంది. నిన్న పోలవరం గురించి మాట్లాడారు సార్, ఎందుకంటే ప్రజలకి వాస్తవాలు తెలియాలి కాబట్టి. 15,000 కోట్ల రూపాయలు పోలవరానికి ఇచ్చామని చెప్పాడు. ఎస్, 15,000 కోట్లు ఇచ్చారు. ఎంత ఇవ్వాలి పోలవరానికి? 55,656 కోట్లు పోలవరం అంచనా వేయండి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కానీ ఇప్పుడు వరకు కానీ ఖర్చు పెట్టినటువంటిది 21,034 కోట్లు. 21,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడితే మీరు ఇచ్చింది 15,146 కోట్లు. అంటే ఇంకెంత రావాలి? 5,888 కోట్లు మీరు మాకు ఇవ్వాలి డబ్బులు. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన డబ్బులు ఇవ్వకుండా ఇంకా మీరు వెళ్ళినప్పుడల్లా అడిగితే అప్పుడు 1,000 కోట్లు అప్పుడు 5,000 కోట్లు రిలీజ్ చేస్తా, ఇంకా 5,888 కోట్లు పెండింగ్ పెట్టి ఆ విషయం మరి మోడీ గారు ఎందుకు చెప్పట్లా? 2, పోలవరానికి మొదటి దశ అంచనా వ్యయం మొదటి దశకి పూర్తవడానికి 12,000 కోట్లకు ఆమోదం తెలిపారు కొమ్మినేని గారు. 12,000 కోట్లు రిలీజ్ చేస్తాం, సంవత్సరం అయింది. వీళ్ళు పొత్తులో వెళ్తున్నారని చెప్పి కూటమి నేతలు ఈ డబ్బులు రిలీజ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుంది, పోలవరం డబ్బులు రిలీజ్ చేయొద్దంటే బ్యాలెన్స్ 5,800 కోట్లు ఇవ్వాల్సిన 12,800 కోట్లు ఇస్తానని ఆమోదం తెలిపారు. ఆమోదం తెలిపి రేపిస్తాం ఎల్లుండి ఇస్తామని చెప్పి సంవత్సరం నుంచి తాత్కారం చేస్తున్నారు. మరి వీటన్నిటికీ ఎవరు సమాధానం చెప్తారు? మాకు బుల్లెట్ ట్రైన్లు వద్దు మోడీ గారు, మాకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా చేయండి చాలు, దాన్ని ప్రభుత్వ పరంగానే ఉంచండి, మాకు ఇస్తానన్న ప్రత్యేక హోదా ఇవ్వండి, కడప స్టీల్ ప్లాంట్ కి సంబంధించింది ఇవ్వండి, రైల్వే జోన్ మేము భూమి అబద్ధాలు ఆడుతున్నారు ప్రధానమంత్రి మోడీ గారు. విశాఖపట్నం జిల్లా ముదసర్లో సర్వే నెంబర్ 26లో 52 ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది సార్ రైల్వే జోన్ కి. ముదసర్లో ప్రభుత్వంలో సర్వే నెంబర్ 26లో 52 ఎకరాల భూమిని రైల్వే జోన్కి ఇచ్చాం. మరి ఎందుకు మీరు ఇంకా మటుకు రైల్వే జోన్ సంబంధించినటువంటి పనులు స్టార్ట్ చేయలేదు? వీటన్నిటికీ మోడీ గారు సమాధానం చెప్పాలి. మోడీ గారితో పాటు షర్మిల గారు ఏంటి కాస్త మరీ శృతి మించి రాగానే పడినట్లుగా అట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడేస్తున్నారు.
అంటే మానసిక స్థితి సరిగా లేదేమో అని కలుగుతాం సార్. ఎందుకంటే ఆమె ప్రవర్తిస్తున్న తీరు చూస్తా ఉంటే నిజంగా ఆమెకి ఏమైనా అయ్యిందేమో. ఎందుకంటే పాస్టర్ వల్ల కనపట్లేదు. ఇప్పుడు ఆ మాట్లాడే పిచ్చి పిచ్చి మాటలు అర్థం పంపిస్తుంది, లేదంటే ఏదో ఏది పడితే అది మాట్లాడుతుంది. ఇవాళ మాట్లాడిన మాటలకు మళ్ళీ రేపటికి పొంతన ఉండదు. సో ఒకసారి మానసిక పరిస్థితిని చెక్ చేసుకుంటే షర్మిల గారు బెటర్ అనేది నా పర్సనల్ అభిప్రాయం. రెండోది, ఇదే మోడీ గారు సన్ రైజ్ స్టేట్ అన్నాడు సార్. లోకేష్ ని ఆంధ్రప్రదేశ్ లో లోకేష్ సన్ రైజ్ స్టేట్ గా చంద్రబాబు నాయుడు తయారు చేస్తున్నాడు. మళ్ళీ అదే లోకేష్ ని ఈ రోజు పక్కన పెట్టుకొని మాట్లాడుతున్నాడు. ఇంకంటే ఇంకెక్కడున్న విలువలు చెప్పండి. చంద్రబాబు నాయుడుకి ఏ విధంగా విలువలు లేవనేది ప్రజలందరికీ తెలిసి, ఈరోజు మోడీ గారికి కూడా లేవనేది పూర్తిగా అర్థమవుతున్నటువంటి అంశం. ఆయన ఇంకొక మాట, మీరు ముస్లిం రిజర్వేషన్ అంశాన్ని ఎత్తారు కాబట్టి చెప్తున్నా. వాళ్ళ అజెండా ముస్లిం రిజర్వేషన్ తీసేయటమే సార్. వాళ్ళు అక్కడ ప్రకటించకపోయినా, ఆంధ్రప్రదేశ్ లో మోడీయో అమిత్ షానో ముస్లిం రిజర్వేషన్ అంశాన్ని ప్రస్తావించకపోయినా, ఎన్డీఏ కూటమి లక్ష్యం ఏంటి? కర్ణాటకలో తీసేశారు ఆల్రెడీ, అది కోర్టులో నడుస్తుంది, సుప్రీం కోర్టులో. తెలంగాణలో తీసేస్తామంటున్నారు. మన ఆనుకున్నటువంటి 2 రాష్ట్రాలు. సో అది ఆంధ్రప్రదేశ్ లో కూడా, ఎందుకంటే అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వచ్చినటువంటి రిజర్వేషన్, అంటే తెలంగాణ ఆంధ్ర కలిపి వచ్చినటువంటి రిజర్వేషన్ అది. సో ఇక్కడ కూడా వాళ్ళు వస్తే తీసేస్తారు ఖచ్చితంగా. సో వాళ్ళకి ముస్లింస్ అంటే ద్వేషం ఈ భారతీయ జనతా పార్టీకి. వాళ్ళతో కూటమి కట్టినటువంటి చంద్రబాబు నాయుడు కూడా మైనార్టీస్ అంటే ద్వేషం. అందుకనే ఇదే మైనార్టీల మీద చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు నారా హమారా అనే సబ్ పెడితే ముస్లిం యువకులు తన హక్కుల గురించి ప్లకార్డులు ప్రదర్శిస్తే దేశద్రోహం కేసులు పెట్టారు సార్ గుంటూరులో. దేశద్రోహం కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసినాక ఆ కేసుల్ని ఎత్తేయించారు. చంద్రబాబు నాయుడుకి మైనార్టీలు అంటే ద్వేషం. సో డైరెక్ట్ మైనార్టీ సోదరులందరూ కూడా గమనించాల్సిన అంశం, ఈ కూటమికి ఓటేస్తే మీ రిజర్వేషన్లు అనేది పోతాయి. 2, ప్రజలకు కూడా ఒకటి గమనించమని చెప్తున్నారు సార్. కేవలం 4 రోజులు ఉంది, ఇంకా దుష్ప్రచారం ఎక్కువైంది. ఈ దుష్ప్రచారాన్ని దయచేసి నమ్మద్దు. విలువలు విశ్వసనీయత కలిగిన వైపు నిలబడతారా, లేదు వంచన, మోసాలు, అభూత కల్పనలతో, దొంగ మేనిఫెస్టోలతో వచ్చేటటువంటి చంద్రబాబు నాయుడు వైపు నిలబడతారా అనేది ప్రజలు డిసైడ్ చేసుకోవాల్సినటువంటి అంశం సార్.